Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. రేపు ఫిబ్రవరి 2 వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. చాలామంది రేపు అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే. అంటే పిల్లలకి ఎప్పుడు అక్షరాభ్యాసం చేపించలేని వాళ్ళు కూడా రేపు చేయించుకోవచ్చు. లేదంటే చాలామంది అయితే బాసరకు వెళ్ళి చేపిస్తారు కదా, రేపు గుళ్ళో కూడా చేయించుకోవచ్చు. చాలా చేస్తారు పంతులు వాళ్ళు కూడా. కొన్ని స్కూళ్ళు కూడా వసంత పంచమి రోజు స్కూళ్ళల్లో కూడా అక్షరాభ్యాసం అనేది చేస్తారు. ఈరోజు మాత్రం చాలా మంచిది. ఆదివారం వచ్చింది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మన పూజ గదిలో వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. వాళ్ళ బుక్స్ పెన్నులు పెట్టుకొని పిల్లలతో కూడా అక్షంతలు పువ్వులు వేపిస్తూ అలా సండే రావడం ఒక విశేషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి. నేనైతే రేపు వసంత పంచమి కాబట్టి రేపు ఎలా చేసుకుంటాననేది కూడా రేపు వీడియోలో షేర్ చేస్తాను. మామూలుగా అయితే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే రేపు మామూలుగా పిల్లల్ని కూర్చోబెట్టేసుకొని బుక్స్ పెట్టేసుకొని అలాగే పిల్లల్ని వీలైతే మాత్రం ఖచ్చితంగా టెంపుల్కి తీసుకెళ్తే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే టెంపుల్లో కూడా అమ్మవారి పూజలో పిల్లల్ని పాల్గొంటే చాలా మంచిది. ఇంకా సండే కదా అని కొంతమంది పిల్లలు లేవకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక్కరోజే కదా, పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. అమ్మవారి పుట్టినరోజు కాబట్టి, అది అమ్మవారి మూల నక్షత్రాన పుట్టారు కాబట్టి నేనైతే ఖచ్చితంగా ప్రతి వసంత పంచమికి మంచిగా చేసుకుంటాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ మట్టి విగ్రహం కూడా సరస్వతి అమ్మవారిదే. మట్టిది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అంటే మామూలుగా వేరే విగ్రహాలు పెద్దవి పెట్టుకోకూడదు అని అనుకుంటారు కదా, ఇది మట్టిది. ఈ విధంగా అయితే దీపాలు ఎక్కువ పెట్టేసి అమ్మవారికి మాల అది సమర్పించేసి అమ్మవారికి ఏదైనా ఫ్రూట్ లేకపోతే ఏదైనా చిన్నగా నైవేద్యం సేమ్యాను అలాంటివి కూడా చేసి నైవేద్యంగా పెట్టి మంచిగా ఇంట్లో అయినా కొబ్బరికాయ కొట్టి పిల్లలతో కూడా పూజ చేయించుకోవచ్చు. ఓపుకుంటే గుడికి కూడా వెళ్ళొచ్చు. గుళ్ళో మాత్రం అమ్మవారికి రేపు చాలా విశేషంగా చేస్తారు. మేమైతే ఒక్కసారి అమ్మవారికి దాంట్లో పాల్గొన్నాము. ముందే టికెట్స్ ఇస్తారు. అది 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అమ్మవారికి పూజలో ఒక్కసారి అయితే చేయించాము. మళ్ళీ మా పిల్లలు ఇద్దరిని కూడా 3 టైమ్స్ మేము బాసరాకి అయితే వెళ్ళాము. 3 టైమ్స్ కూడా అక్కడే చేయించాము అక్షరాభ్యాసం అయితే. నేను బాసరా అమ్మవారిని అయితే చాలా విశేషంగానే కొలుస్తాను. ఇక్కడ చిత్రపటం దగ్గర కూడా ఇట్లా దీపారాధన చేసి సరస్వతి అమ్మవారి అంటే మన ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది అమ్మవారి చిత్రపటం అయితే. ఎందుకంటే విఘ్నేశ్వరుడు, ధనలక్ష్మీదేవి అలాగే సరస్వతి అమ్మవారు కలిసిన ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ ఫోటోలో ఉన్న అమ్మవారికి అలా పూజ చేసుకోవచ్చు. ఈరోజు మంచిగా సండే వచ్చింది కాబట్టి పిల్లల్ని కూడా టెంపుల్స్కి వెళ్ళలేకపోతే కనీసం కొంచెం 8-9 అయినా సరే ఇంట్లోనైనా పిల్లలు లేసినప్పుడే తలంట స్నానం చేయించి మంచిగా మనకు వచ్చిన అమ్మవారి సూత్రాలు ఉంటాయి కదా సరస్వతి అమ్మవారివి, అవి చదివి పూలు అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది. అంబుజవాసిని సుందరవాణి సరస్వతి దేవి నమోస్తుతే వీణ పాని త్రినీయని పాహిమాం పాహిమాం వేద శాస్త్రానువేద విధియ ప్రియ పాహిమాం పాహిమాం. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారి పాట. ఇంకా అమ్మవారి సూత్రాలు అయితే చాలా ఉంటాయి, చిన్న చిన్నవే. చక్కగా చదివి పూజ చేసుకోవచ్చు. నేను నిత్య పూజలో కూడా సరస్వతిదేవి విఘ్నేశ్వరునికి, ధనలక్ష్మీదేవి తల్లికి, సరస్వతి దేవి తల్లికి ఈ చిన్న శ్లోకాలు చెప్తూ పువ్వులు అక్షంతలు మన నిత్య పూజలో రోజు చేస్తాము. అదే నాకు నోటెడ్ అనమాట. ఇలా అయితే నేను చేసుకుంటాను. మీరు కూడా సండే రేపు ఇలా చేసుకోండి. కొంతమంది గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. అందుకనే రేపు వసంత పంచమి. ఇలా అయితే ఇంట్లోనైనా పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.